గతంలో కుప్పం అంటే ఎవరికీ తెలియదు. అలాంటిది ప్రపంచ స్థాయిలో కుప్పం అంటే కీర్తి ప్రతిష్టలు గుర్తింపు తెచ్చిన నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గ గుడిపల్లి మండల కొడతనపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి సంపంగి ఎలక్షన్ ఏదైనా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడానికి తన వంతు కృషి చేస్తానని జి సంపంగి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడతనపల్లి మాజీ సర్పంచ్ ఎం వెంకటేష్, ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లప్ప పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొడతనపల్లి గ్రామ పంచాయతీలో మాది 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాల్లో అపోజిషన్లా మమ్మల్ని ఆ వైసీపీ అపోజిషన్లా మమ్మల్ని గెలిపించినందుకు మా ప్రజలకు, మన గ్రామ పంచాయతీకి ప్రజలందరికీ చిరుసు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ముందు ఆ గవర్నమెంట్లో 3 సంవత్సరాలు ఉన్నాము. ఉంటే అప్పుడు ఏమంటే మాకు 2 సంవత్సరాలు అవుతే ఏ నిధులు కానీ మాకు వైసీపీ తరఫున వచ్చినప్పుడు మాకు 1 సంవత్సరం 1 రూపాయి బిల్లు కూడా పెట్టుకునే కాలేదు. అప్పుడు డబ్బులన్నీ మా ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో పైప్ లైన్లు కానీ అన్ని కొన్ని వేసినాము. ఆ 3 సంవత్సరాల పైప్ లైన్లు అవి ఇవి వేసినాము. ఇప్పుడు మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పైప్ లైన్లు కానీ బోర్లు ఊరూరికి 4 గ్రామాలకి 4 బోర్లు వేసినాము. అదేవిధంగా బోర్ మోటార్లు, కొత్త పంపు, ట్రాన్స్ఫారాలు అన్నీ కూడా 4 గ్రామాలకి బోర్లు వేసి పెట్టినాము. అంతేకాకుండా డ్రైనేజీ ప్రాబ్లం గుడ్చంగిరికి అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేసినాము. అది కాకుండా సీసీ రోడ్లు 4 గ్రామాలకు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికి 4 గ్రామాలకు సీసీ రోడ్లు వేసినాము. అది అంతేకాకుండా మళ్ళా వీధి దీపాలు కొంచెము గ్రామాల్లో పోల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడాగ్రాంట తీసుకొని వచ్చి 4 గ్రామాలకు 30 పోల్ తీసుకొని వచ్చినాము. మళ్ళా లైట్లు ఇచ్చినారు. ప్రతి ఒక్క దీనికి కూడా లైట్లు ఇచ్చినాం. అంతేకాకుండా ఇంకా డెవలప్మెంట్స్ గురించి వస్తే మాకు ఆ ఏటిపల్లిలో కూడా చాలా డ్రైనేజీ ప్రాబ్లం ఉండింది. ఆ ప్రాబ్లం సాలసంతటి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ చేపించినాము. ఏటిపల్లి గ్రామంలో కూడా అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది. అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, కడుతూ ఉన్నాము. ఇంకా ఈ బంగారు కుటుంబాలు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బంగారు కుటుంబాలు ఒక్కొక్కరికి వచ్చి ఒక్కొక్క ఆవు తీసుకోమని చెప్పేసి పేదోళ్ళకి అదంతా కూడా బంగారు కుటుంబాలంతా కూడా వచ్చినాయి. ఇంకా మా గ్రామంలో ఇంకా కొన్ని పనులు ఏదైనా ఉంటే కూడా ఈసారి కూడా మమ్మల్ని గెలిపిస్తే మా ప్రజలు ఇంకా ఉండే డెవలప్మెంట్ కూడా బాగా చేస్తామని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మన నారా చంద్రబాబు నాయుడు అటువంటి దేవుడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, మన అన్న లోకేష్ అన్న గారికి, మన పూనమ్మ తల్లి గారికి ధన్యవాదాలు. నా పేరు సంపంగి, కొడతనపల్లి పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లప్ప, ఐటీడీపీ కాన్స్టిట్యున్సీ కుప్పం నియోజకవర్గము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే 6 పథకాలు ప్రవేశపెట్టినారు. అందులో మొట్టమొదటి పథకం డిఎస్సి, మొట్టమొదటి సంతకం డిఎస్సి సంతకం పెట్టినారు. అదేవిధంగా డిఎస్సి 16,300 పోస్టులు వదిలినారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ పెన్షన్ 3,000 నుంచి 4,000 పెట్టినారు. వికలాంగులకి 4,000 నుంచి 6,000, షుగర్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఈ విధంగా 2వ పథకం పెట్టినారు. మళ్ళీ అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు అది వస్తూ ఉంది. గ్యాస్, ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అది ఇచ్చినారు. మళ్ళీ తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఒక పాపకే వస్తూ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎందుకు బడికి వెళ్తూ ఉన్నా ఒకరైనా కానీ, ఇద్దరైనా, ముగ్గురైనా, 6-7 మందికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమందికి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడతా ఉంది. మళ్ళీ ఈ అందరినీ వాళ్ళ ఇళ్ళు
గత ప్రభుత్వంలో ఏదో సోలు చేసి తీసుకొచ్చి ట్యాంకర్లో నీళ్ళు పెట్టి వదిలి ఏదో చేసినామో హంగామా చేసినారు. తర్వాత ఆ నీళ్ళు ఎండిపోయింది. అలా కాకుండా ఆఖరి చెరువు కుప్పం ఆఖరి చెరువులోకి వచ్చే వరకు అక్కడికి వచ్చి జలహారతి ఇచ్చినారు. ఇది నిజంగా కుప్పం నియోజకవర్గ రైతులు చాలా చాలా గుర్తుండిపోయే విషయము. ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తున్నారు. పొగరపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ కుప్పాన్ని ఇంత ప్రగతి పదంలో నడిపించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం సార్. ఈ వైసీపీ నాయకులు కుప్పము ఏం డెవలప్మెంట్ చేసినారని అడుగుతూ ఉన్నారు కదా, వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాము. కుప్పము అంటే అప్పుడు కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డరు, ఆంధ్ర 3 కలిసిన జాగా కుప్పం. కుప్పం అంటే ఎక్కడుందిరా అని చెప్పేసి ఎవరికి తెలియని జాగా ఈ కుప్పం. మన చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ సీఎం సార్ వచ్చి ఇక్కడ పోటీ చేసినాక ఢిల్లీని అడిగినా చెప్తారు, గల్లీని అడిగినా చెప్తారు ఇది కుప్పం చంద్రబాబు నాయుడు ఏరియా అని చెప్పేసి. అది కూడా మా చంద్రబాబు నాయుడు దేవుడు అయినటువంటి మన చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ నిలిచిండేది మాకు దేవుడు. మేము వేసే ఓటు కొంతమంది చెప్పుకుంటారు కానీ ఎమ్మెల్యేలు కాదు, 175 నియోజకవర్గాలకు ఒక దేవుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు చేసే హక్కు మాకు దేవుడు ఇచ్చిన వరము ఓటు. ఆ ఆయుధంతో మా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఏ ఒక డెవలప్మెంట్ అయినా కూడా చంద్రబాబు సార్ని ఒక వీధిలో పోయి నిలుచుకుంటే కూడా ఆ డెవలప్మెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు కనపడుతుంది. లేదు ఎవరైనా అక్కడ చెప్పింది ఒక నడిదిలో నిలుచుకుంటే ఓటు ఇది కాంగ్రెస్ రోడ్డు వేసిందే చంద్రబాబు నాయుడు, స్కూల్ కట్టిందే చంద్రబాబు నాయుడు, రోడ్లు వేసిందే చంద్రబాబు నాయుడు. ఏ ఒకటైనా కానీ డెవలప్మెంట్ చేసిందే దాన్ని వచ్చి చంద్రబాబు నాయుడు చేసింది. దీంట్లో ఏ ఒకటే కూడా వాళ్ళు వచ్చి ఊరికే చెప్పుకుంటారు మా కుటుంబానికి ఏమి చేసింది ఏమి లేదు. ఎందుకంటే కొన్ని రోజులు అందరినీ వచ్చింది, అందరినీ కాలువ చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఈ కాలువ అంతా భూములంతా కొట్టేసినా కానీ దీనికి వచ్చేది లేదు వచ్చేది లేదంట. దాన్ని ప్రతిపెట్టుకొని అందరినీ కాలువ అంతా పూర్తి చేసినాడు చంద్రబాబు నాయుడు. దురదృష్టకరంగా ఒక 5 సంవత్సరాలు వైసీపీ కలిసింది. ఆ 5 సంవత్సరాలు వైసీపీ కలిస్తే మళ్ళా ఒకసారి వచ్చి నీళ్లు వదులుతామని చెప్పేసి టాటల తోలినేసి వదిలేసిపోయినారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వస్తానే 5 సంవత్సరాల తర్వాత వస్తానే మా కుప్పాన్ని నీళ్ళు తెచ్చిన ఘనత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అది అందరికీ ఈ వైసీపీ నాయకులు అందరికీ తెలుసు, ఎవరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఎవరు చేసినారు, ఇక్కడ వచ్చి డెవలప్మెంట్ ఎవరు చేస్తూ ఉన్నారు అందరికీ తెలుసు. కానీ వాళ్ళ మనసులో పెట్టుకోకుండా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మనలానే మన అన్నదమ్ముల కుటుంబాల్లో వాళ్ళ దూరి అయ్యా మీ అన్న ఇట్లా చేస్తూ ఉన్నాడు అట్లా చేస్తూ ఉన్నాడు టీడీపీలా జరుపునేసి ఇట్లా కలహాలు పెట్టి దురదృష్టకరంగా వాళ్ళు ఓట్లు తీరుస్తాయి చూస్తారే కానీ ఇక్కడ ఎప్పుడు కానీ మా చంద్రబాబు నాయుడు ఓడించేది ఊరికైనా కాదు. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు అంటే ఒక మా ఓటు వేసేది ఎవరికంటే సీఎం మా ఓటు వేసే అధికారం ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన వరంతో మాకు సీఎం వేసే ఓటు ఇచ్చింది. దానికి ఇక్కడ కుప్పం ప్రజలంతా కూడా గమనించాలి. కుప్పం ప్రజలకు అందరికీ తెలుసు, తెలిసినా కూడా కొందరు మనిషి పెద్ద మధ్యలో దీన్ని ఇచ్చేస్తారు కానీ కులాల వారిగా రచ్చగొట్టి ఇది తరాల్లో ఏదో రూపంలో దాన్ని ఏమో చేయాలని చెప్పేసి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమో కలెక్ట్ పెట్టినారు, గొడుగులు పెట్టినారు, బస్సులో తోడుకొని వచ్చినారు, జనాలంతా వదిలేసినారు. ఇక్కడ మేము అక్కడ పోయినాము, ఎన్నెన్నో విధాలుగా వచ్చి మున్సిపాలిటీ కలిసేసింది. ఈసారి మా చంద్రబాబు నాయుడు కలిసేది అంతా మాదే అనుకున్నారు. లాస్ట్కి ఏమైంది, ఇక్కడ డెవలప్మెంట్ చేసినారు కాబట్టి ఆ దేవుని మరికొండగా అక్కడ ఇన్ని 40 సంవత్సరాలుగా మా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు కానీ మరువు. ఎందుకంటే వారికి చేసిన డెవలప్మెంట్ అట్లుంది. ఎవరినైనా అడిగింది ఈ మా కుటుంబంలో వచ్చి ఎవరిని అడిగింది ఎక్కడైనా నిలిచిపోండి చూడండి. మా బిజానాథ్ రోడ్డు అయితే ఒక 1 కిలోమీటర్ నిలిచిపోయింది. ఎందుకు 1 కిలోమీటర్ కార్ రోడ్డు వేయకుండా ఆటికి బాగుంది. ఎక్కడైనా మనం ఆంధ్రాలో బాగుంది రోడ్డు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి కంకలు లేచిపోయింది. మనం బండ్లు పోతా ఉంటే